ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు విశాఖకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో ప్రధాని మోదీకి పలకరించనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి చంద్రబాబు పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత రాత్రి గన్నవరం మీదుగా విజయవాడకు రానున్నారు చంద్రబాబు పవన్. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు విశాఖకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో ప్రధాని మోదీని పలకరించనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి చంద్రబాబు పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత రాత్రి గన్నవరం మీదుగా విజయవాడకు రానున్నారు చంద్రబాబు పవన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, కొద్దిసేపటి క్రితం చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించిన అంశాల్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తర్వాత రేపు జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకి వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 4 గంటలకి ప్రత్యేక విమానంలో విశాఖకు రానున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షోలో పెద్ద ఎత్తున భారీ జన సమీకరణకు కూడా పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి క్రౌడ్ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున కార్యకలాపాలకు సంబంధించి రోడ్ షోకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ షోకి తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే రోడ్ షోలో మోడీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైజాగ్ విజయవాడలో ముగ్గురు నాయకులు రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున మెజారిటీతో సీట్లుగా దక్కించుకోవడం, పెద్ద ఎత్తున అభిమానులు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఉండటం, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్ షోకి సంబంధించినంత వరకు జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి రోడ్ షో నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయా రాజకీయ పార్టీలు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే రేపు జరిగేటువంటి ఈ రోడ్ షోకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక సాయంత్రం జరిగేటువంటి మోడీ బహిరంగ సభ పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతుంది. స్వచ్ఛందంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రోజు రాత్రికి మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. అదేవిధంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కూడా గన్నవరం నుంచి సిచ్యువేషన్ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్.